తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లా ఎన్ఆర్పేటలోని నోబుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాజియా మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి దగ్గర మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున మృతురాలి బంధువులు ఆసుపత్రికి చేరుకోవడంతో భయంతో ఆసుపత్రి సిబ్బంది పరానట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేశారు. ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత మొదటి కాన్పు కావడం, ఇలా భార్య చనిపోవడంతో భర్త కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నజియా మృతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏం జరిగింది ఎన్ఆర్పేటలో? అయితే కర్నూలులో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఎవరైతే డెలివరీకి వచ్చిన నజియా అనే 22 ఏళ్ల అమ్మాయి అయితే మృతి చెందడం జరిగింది. అయితే కర్నూలు నగరానికి చెందిన నజియా ఈ రోజు అయితే 2 ఏళ్ల క్రితం పెళ్ళైన నజియా మొదటి కాన్పుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అంటే ఎవరైనా కానీ హాస్పిటల్లో డెలివరీ అంటే అందరు కూడా నార్మల్ డెలివరీకే మొగ్గు చెప్తారు. అదే క్రమంలోనే ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీకి అయితే ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి అది కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తామని చెప్పేసి అయితే ఆసుపత్రి సిబ్బంది అయితే చెప్పారు. అయితే దీంతో నార్మల్ డెలివరీకి చేసిన వైద్యులు ఎంతసేపటి కూడా నార్మల్ డెలివరీ కాకుంటే ఆరోగ్యం ఏదైతే నజియా ఆరోగ్యంగా కోలుకోలేకుంటే కొంచెం వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆ బంధువులకైతే తెలిపారు. వెంటనే బంధువులు కూడా ఆపరేషన్ కైనా ఖర్చు కూడా మేము భరిస్తామని చెప్పడంతో అయితే వైద్యులు ఆపరేషన్ కి తీసుకుపోయినప్పుడు వెంటనే ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడంతో గర్భిణి అయితే మృతి చెందితే ఆ పిల్లవాడైతే ఎవరైతే డెలివరీ అయిన బాబు అయితే క్షేమంగా అయితే బయటపడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే చనిపోయింది. కిరణ్, బేసిక్ గా మొదట ఆమెకి నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ఆరోగ్యం విషమించిందని చెప్పొచ్చా? అంటే ఆ నార్మల్ డెలివరీకి అయితే వైద్యులు అయితే ప్రయత్నించారు. అయితే కొంచెం ఆరోగ్యానికి బాడీ సహకరించలేదని చెప్పేసి వాళ్ళు వెంటనే బంధువులకి తెలిపారు ఆపరేషన్ చేయాలా కంపల్సరీ అని చెప్తే వాళ్ళ బంధువులు ఇష్ట ప్రకారమే ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. వెంటనే అయితే బిడ్డ క్షేమంగా ఉంది, తల్లి మృతి చెందింది, మేము చాలా ప్రయత్నించాము వైద్యులు అని చెప్పేసి చెప్పారు. మేము ప్రయత్నించేప్పటికీ కూడా మృతి చెందిందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పారు. అయితే మృతి గల కారణం వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పేసి అయితే బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు చాలా మంది కూడా వాళ్ళ బంధువు మిత్రులు కానీ కర్నూలులో ఉన్న చుట్టుపక్కల వాళ్ళ బంధువులంతా హాస్పిటల్ మీద ఇప్పుడు కూడా ధర్నా చేస్తూనే ఉన్నారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం అయితే మాతో ఎలాంటి పొరపాటు లేదు, మేము సక్రమంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళ హాస్పిటల్ వైద్యుల మాటలు అయితే ఎవరు కూడా వినడం లేదు. బంధువులు వాళ్ళైతే ఆగ్రహానికి అయితే ఇంకా లోన్ అవుతూనే ఉన్నారు. ఏదైనప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశంతో దీన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్. ఇది కర్నూలు ఎన్ఆర్పేటలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ గర్భిణిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకి నార్మల్ డెలివరీ అవుతుందని మొదట అంతా భావించారు. కుటుంబ సభ్యులు కూడా నార్మల్ డెలివరీ కోసం అంగీకారం తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆమెకు ఈ డెలివరీ చేస్తామని చెప్పేసి ఆసుపత్రి వైద్య బృందం చెప్పినట్టుగా తెలుస్తుంది, ఆసుపత్రి యాజమాన్యం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటికి నార్మల్ డెలివరీ కాకపోవడం ఆమె ఆరోగ్యం ఆమె అప్పటికే విషమించడంతో వైద్యులు ఆమెకి ఆపరేషన్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆసుపత్రి యాజమాన్యం చెప్తోంది. బంధువులు మాత్రం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కొంత ఉద్రిక్త భరితమైన వాతావరణం అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆ గర్భిణి నజియా ఎవరైతే ఉన్నారో ఆమె 2 ఏళ్ల క్రితమే ఆమెకు వివాహమైంది. తొలి కాన్పు కావడంతో కొంత ఎమోషన్, బాధ అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. బంధువులు అంటే మొదటి కాన్పులో భార్యను కోల్పోవడంతో ఆ నజియా భర్త కన్నీరు మున్నీరు అవ్వడం, అట్లాగే మొదటి కాన్పు ఎంతో సంతోషాన్ని పంచుకోవాల్సిన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, ఆనందంతో ఉంటుంది అనుకోవడంతో తమ కుటుంబంలోకి బిడ్డ వస్తున్నారని అనే సంతోషంలో ఉన్న ఫ్యామిలీకి ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ నిరాశను మిగిల్చింది, బాధను మిగిల్చింది, తీరని బాధను మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే బంధువులంతా వచ్చి
ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.